బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి బెహన్ ద్వారా యమధర్మరాజు ద్వారాల దగ్గర ఆత్మను పరీక్షించడం జరుగుతుంది. ఈ విషయంలో ఆత్మ అనాత్మ అనేటువంటి టాపిక్ తోటి ఇక్కడ మనము చర్చ ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రసంగం అది తెలుగులో విందాము. ఆత్మ అనాత్మ మరియు ఒక దివ్య ఆత్మ యొక్క పరీక్ష. ఎందుకంటే ప్రకాశంలో కూడా మాయ బందీకృతం చేస్తూ ఉంటుంది. అంటే వైదిక సాహిత్యంలో మానవుడి యొక్క అస్తిత్వంను 2 భాగాలుగా డివైడ్ చేయటం జరిగింది. ఆత్మ మరియు అనాత్మ. అంటే శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, మనసు, అహంకారం మరియు దాని యొక్క సమస్త పరివర్తన, ఇంద్రియ విషయము, సుఖ దుఃఖము ఎంతవరకు అవ్యక్త స్థితి వరకు సంపూర్ణంగా ఉండే ప్రపంచంలో ఉండేదే అనాత్మ. అనగా ఇక్కడ ఏదైతే మనము అందరినీ సాక్షి స్థితిలో చూస్తూ ఉండాలి. ఇది అఖండమైనది, అపరివర్తనీయమైనది. అనాత్మ అంటే అవ్యక్త స్వరూపము. కాబట్టి దీనిలో నా జన్మ ఉండదు, మృత్యువు ఉండదు, కేవలం ఆత్మస్వరూపంలోనే ఉంటూ ఉంటుంది. శంకరాచార్యుడు వివేక చూడామణిలో కూడా ఈ విషయాన్నే నేర్పించాడు. ఎందుకంటే నేను దేహమును కాదు, నేను దివ్య స్వరూపమును, ఆత్మస్వరూపమును అని. తైత్తిరీయోపనిషత్తులో కూడా సాధకులు పంచకోశాల్లో ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ సాధన కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే నేను అన్నమయ కోశాన్ని కాదు, ప్రాణమయ కోశాన్ని కాదు, మనోమయ కోశాన్ని కాదు అని. ఇదే అనాత్మ వివేకము. ఏదైతే నేను కాదు, లేదు అని అనుకుంటూ అసలైన స్వచ్ఛతను, శుద్ధ చైతన్యాన్ని గుర్తించడం జరుగుతుంది. నేను ఏదైతే ఉన్నానో ఆ స్థితిలో ఉండాలి. ఇక్కడ వరకు చాలా గుహ్యమైన ప్రశ్న అనేది వస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ వివేకత స్పష్టమైనప్పుడు శాస్త్రాల్లో మరి ముఖరమైనటువంటిది ఆత్మను గురించి మాటిమాటికి ఎందుకు భ్రమింపచేస్తూ ఉంటుంది. కొందరైతే దివ్య ఆత్మ అనే విశేషమైన శక్తిని తీసుకొని చెప్తూ ఉంటారు. మాయను నుండి దూరంగా అవ్వటం కోసం ఒకే ఒక ప్రశ్న జరుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ప్రాచీన కథలో కూడా నివిక్తమై ఉన్నది. మాయ యొక్క స్వరూపము ఆకర్షణతోటి బందీకృతం అవుతుంది. అదే మాయ. మాయను అర్థం చేసుకోకుండా ఈ కథను కూడా మీరు అర్థం చేసుకోలేరు. భగవద్గీత 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు ఏమని, ఈ మాయాదేవి త్రిగుణాత్మకంగా ఉంటుంది, చాలా దుస్తరమైనది, దీన్ని దాటుకొని వెళ్ళటం చాలా అత్యంత కష్టము అని చెప్పారు. మా యొక్క స్థూల స్థరము, ధనము, దేహము, భౌతిక వస్తువులు ఇది సాధారణ మానవుల్ని అప్పుడప్పుడు పడేస్తూ ఉంటుంది. దీన్ని గుర్తించటం కష్టమే. కానీ మాయ యొక్క సూక్ష్మ స్థరము ఏంటంటే భావన రూపంలో తెస్తూ ఉంటుంది. ప్రేమ మాయగా మారిపోతుంది, కర్తవ్యము మాయగా అవుతుంది. అన్నిటికంటే భయంకరమైన ధర్మం పేరుతో ఏదైతే లోతుగా కోరిక ఉంటుందో అది కూడా మాయ అవుతుంది. మాయకు 3 స్టేజెస్లో అది కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. స్థూల వాసన అంటే ధనము, రాజ్యము, భోగము, దేహము, సుఖము. సూక్ష్మ వాసనలు ఏంటి అంటే ప్రియ వ్యక్తి, సంగీతము, సంగతి, సాంగత్యము, ప్రేమ, సంబంధాల యొక్క ఆసక్తి. సూక్ష్మతం వాసన కూడా ఉంటుంది. వంశము, పేరు, కులము, నిరంతరత ఇవి అహంకారానికి సంబంధించినటువంటి లోతైనవి. అన్నిటికంటే కూడా ఇది చాలా జటిలమైనది ఉండేది. శంకరాచార్యుడు వివేక చూడామణిలో కూడా చెప్పాడు. లేడి, ఏనుగు, పురుగు, చేప, భ్రమరి ఈ 4 ఒక్కొక్కటి ఇంద్రియానికి దాసుణ్ణి చేస్తుంది, నష్టపరుస్తుంది అని. మానవుడి దగ్గర 5 ఇంద్రియాలు ఉంటూ ఉంటాయి. అది వివేకము. ఈ వివేకం జాగృతం కాకపోతే దాని లోతులోకి మునిగిపోతూ ఉంటారు.
ఆలోచన యోగ్యంగా ఉంటూ ఉంది. మాయ యొక్క ప్రవేశము ఆకర్షణ నుండి అతి ఆకర్షణలోకి పడిపోవటము. ఫస్ట్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, న్యాయసంగతం అనిపిస్తూ ఉంటుంది, అనివార్యం అనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఆత్మను అది బంధించేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము క్లేశము విద్వాంసు అనే వదిలిపెట్టడానికి వీల్లేదు. పతాంజలి యొక్క యోగ దర్శనంలో కూడా పంచ క్లేశాలు యొక్క వర్ణన కూడా చెప్పడం జరిగింది. అవిద్య, అస్థికత, రాగము, ద్వేషము మరి అభినివేశము. అభినివేశము అనగా బనేరాలు కలిసి ఉండటం, జీవించి ఉండటం, తమ అస్తిత్వాన్ని ఏదో ఒక రూపంలో నిలపటము. ఇది చాలా లోతైనటువంటి కోరిక. పతాంజలి ఒక అత్యంత మహత్వపూర్ణ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. స్వర సహితి అని, అంటే స్వయం తమ యొక్క దారలో ప్రవహిస్తూనే వెళ్ళిపోతూనే ఉంటూ ఉంటారు. విద్వాంసులు కూడా జ్ఞానులు కూడా ఇది సమాన రూపంలోనే ప్రభావితం చేస్తూ ఉంటూ ఉంటారు. అంటే ఏంటి? ఒక కరుణామయి స్వీకృతి, అభినివేశతం, ఇలాగ వదిలేయటం దివ్య ఆత్మ కాకపోవటం. ఈ కారణం వల్ల మహానాత్మలు కూడా మా యొక్క సూక్ష్మమైన జాలంలో ఇరుక్కుపోతారు. గీతలో 3వ అధ్యాయంలో ఈ మాట కూడా చెప్పడం జరిగింది అని అంటూ ఉన్నారు. ఆత్మ అనాత్మ అనేటువంటి విషయానికి వస్తే ఇక టాపిక్లో శాస్త్రీయ ఆధారము ఉన్నది. మా యొక్క స్వరూపము ఆకర్షణతో బందీకృతమై ఉంటుంది. మహానాత్మలు కూడా దీనిని అభినివేశం జరుస్తూ ఉంటూ ఉంటారు. సావిత్రి ఇక్కడ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్. సావిత్రి సూర్యపుత్రుడు రూపంలో ఆకర్షణం ప్రథమమైనటువంటి బీజము. యమధర్మరాజు సంవాదము. మరి ఈ విధంగా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. దీనితో పాటు వరదానాలు, ఫిలాసఫీ, సైకాలజికల్గా విశ్లేషణ కూడా ఉంటుంది. అజ్ఞానము, మోహము, వశము, వాసన, అభినివేశం. నచికేతుడు కాన్సెప్ట్ మీకు తెలిసిందే. సూక్ష్మ కర్మ సిద్ధాంతం, మనోస్మృతి, యోగ అనేది కూడా మీకు తెలుసు. నిష్కర్షంగా ఇక్కడ ట్రూత్ డ్రైవెన్గా ఉంటూ ఉంటుంది. ఇక్కడ మరి యాజ్ పర్ బేహద్ జ్ఞానాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది. మాయను కూడా జయించగలుగుతూ ఉంటారు. ఇక్కడ ఆత్మను పరిశీలించుకోవాలి అంటే జ్ఞానము అనేది తప్పనిసరి. బేహద్ జ్ఞానము, పరమ దివ్య జ్ఞానము అవన్నీ కూడా అవసరం ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. యోగులు కూడా పడిపోతూ ఉంటారు అని అంటే ఇక్కడ రాగద్వేషాల్లో ఇంద్రియాలకు వశం అవ్వటం, రాగము సూక్ష్మ ఆసక్తిని కలిగి ఉండటం, దేహం తీసుకోవటంతో ఆత్మ దాన్ని ఈ దేహం యొక్క పొరలు, పంచతత్వాల పొరలు, మాయ యొక్క పొరలు ఆత్మ చుట్టూ ఆవరిస్తూ ఉంటుంది, చుట్టుముడుతుంది. మహానాత్మలకు కూడా అంటే కేవలం ఏంటంటే సాధారణ ఆత్మలకైతే తెలియదు, మహానాత్మలకైతే నా ఆత్మ చుట్టూ మాయ వల, పంచతత్వాల యొక్క వల ఉన్నది అని అర్థమైపోతూ ఉంటుంది. ఇది చాలా గొప్ప పరీక్ష సంబంధించింది. ఇంకా సావిత్రి కూడా యమధర్మరాజుతో పాటు వెళ్ళింది అని అంటూ ఉంటారు. అందుకని ఇక్కడ విషయము ఎలా వెళ్ళింది? సూక్ష్మ శరీరంతో, స్థూల శరీరంతో. ఇప్పుడు స్థూల శరీరంతో ఏటైతే మరి పంచతత్వాల ప్రపంచాన్ని దాటుకొని సూక్ష్మ లోకంలోకి వెళ్ళలేరు కదా. అంటే ఎలా అవుతుంది అంటే ఆ రోజుల్లో సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయటం ఋషులకి, మునులకి, గొప్ప గొప్ప వాళ్ళకు కూడా సాధ్యమే. అంతేకాదు రాక్షసుడైనటువంటి రావణాసురుడు కూడా త్రిలోక సంచారిగా, నారదుడు కూడా త్రిలోక సంచారిగా చెప్తారు. మనసుతోటి, వాళ్ళ సాధనతోటి, సంకల్పంతో కూడా ప్రయాణం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది అంతర్గతమైనది. కాబట్టి మహాభారతం వన పర్వంలో సావిత్రి యొక్క కథ అసలు ఏంటి? ఆమె సూక్ష్మంగా వెళ్ళిందా, మరి స్థూలంగా వెళ్ళిందా,
మరి దీన్ని ఋషి మార్కండేయుడు యుధిష్ఠరుడికి చెప్పాడు. పవిత్రత మహాస పర్వంలో ఇది ఉన్నదన్నమాట. కాబట్టి దీని అంతర్గత విషయం మనము నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. మీరు కనెక్షన్లో ఉంటూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు టాపిక్ వైజ్గా మీకు వస్తూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం మహాశాంతి.